యాక్షన్. అందరికీ నమస్కారం. అన్నిటికన్నా ముందరగా ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ అండి. 10,000 సబ్స్క్రైబర్లు 100 రోజుల్లో అవడం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే నా వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్స్, ఇప్పుడు చాలామంది వచ్చి అడుగుతున్నారు పేషెంట్స్, సార్ గట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి మాకు గైడెన్స్ కావాలి అని చెప్పేసి. సో నేను ఒక 42 డే ప్రోగ్రామ్ ఒకటి నా యూట్యూబ్ ఛానల్లోనే మొదలు పెట్టబోతున్నాను. నన్ను ఫాలో అయ్యే మీ అందరి కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఏదైనా మనం 40 రోజులు కంటిన్యూస్గా చేసినట్టయితే అది అలవాటయ్యే ఛాన్సెస్ ఉంటాయని రీసెర్చ్ చెప్తుంది. అందుకే ఈ 42 డేస్ ప్రోగ్రాంలో ఆ వారానికి ఒక టాపిక్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఒక టాపిక్ మీద మనం మాట్లాడడం జరుగుతుంది. రోజుకి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ టాస్క్ ఏంటి అన్నది మీకు ప్రొద్దున 6 గంటలకి ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డే 1 నుంచి డే 42 వరకు ఫాలో అయిన వాళ్ళందరిలో ఖచ్చితంగా గట్ అన్నది సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఒక డిసిప్లిన్ అన్నది మనం మొదలు పెట్టబోతున్నాం. అసలు మీ గట్ని అర్థం చేసుకోవడం ఎలా, మీకు ఎంత భోజనం కావాలి ప్రతిరోజు, దాంట్లో మీ ఫైబర్ ఎంత ఉండాలి, నీళ్ళు ఎన్ని తాగాలి, ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, స్ట్రెస్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, స్లీప్ ఎప్పుడు పోవాలి, స్లీప్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం ఎట్లా, వీటన్నింటి మీద కూడా మనం చాలా ఫోకస్డ్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనం చేయడం జరుగుతుంది. సో అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కొన్ని మాత్రం పాయింట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. సపోజెట్లీ ఒక 4 పాయింట్లు నేను చెప్తాను ఇప్పుడు. ఇవైతే ప్రతిరోజు ఫాలో అవ్వాలి. ఒకటి, డైటరీ డిసిప్లిన్ అన్నది ఉండాలి. అంటే మీరు రోజు ఏం తింటున్నారు అన్నది మైండ్ఫుల్గా తినాలి. అండ్ ఎంత తింటున్నారు అనేది కూడా నేను గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. రెండోది, తినే దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. పీచు పదార్థాలు అంటే బేసిక్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. రూట్ ట్యూబర్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇవి తినడం వల్ల బరువు పెరుగుతారు కాబట్టి. అండ్ ఈ 6 వీక్ ప్రోగ్రాంలో మనం బరువుని కూడా తగ్గించే పాయింట్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి రూట్ ట్యూబర్స్ బక్కగుండే వాళ్ళు తీసుకోవచ్చు. అదర్వైజ్ అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ బీన్స్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. దీనికి ఎంత బరువు ఉన్న వాళ్ళకి ఎంత ఫైబర్ కావాలి ఏంటి అన్నవన్నీ కూడా నేను ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మూడోది, వాటర్ ఎంత తీసుకోవాలనేది కూడా చెప్తాం. సో ప్రతిరోజు కనీసం 3 లీటర్లు నీళ్లు తాగాలి. ఒక 70 కిలో బరువు ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు గంటకో గ్లాస్ లాగా నీళ్లు తీసుకున్నప్పుడు అది హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయడమే కాకుండా మెటబాలిజం అన్నది కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మూడోది. నాలుగోది, నిద్ర ఎంత పోతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి నిద్రపోతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద మనం ఫోకస్డ్గా వీఆర్ గోయింగ్ టు డూ ఏ ప్రోగ్రామ్. అండ్ ఇది నా వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. సో నా వల్ల ఏదో ఒక బెనిఫిట్ మీకు జరగాలని నేను ఆశించడం వల్ల ఇది చేస్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఈ గట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మనం సెప్టెంబర్ 5th నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అండ్ మేక్ యువర్ గట్ బెటర్. అందరూ కూడా ఈ లైక్ చేస్తే నాకు ఎంతమంది ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారన్నది నాకు తెలుస్తుంది. అండ్ జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఐఎమ్ రెడీ అని ఒక కామెంట్ పెట్టండి. అదే కాకుండా గట్ హెల్త్ మీద ఒక ప్రోగ్రామ్ చేశాను, ఫుల్ లెంత్ ప్రోగ్రామ్. ఈ డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను. మొదట వెళ్ళి అది చూస్తే మీకు ఒక అవగాహన అన్నది వస్తుంది. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ మోటివేటర్ ఫర్ యూ టు టేక్ ఏ కాల్ టుడే ఫర్ ఏ బెటర్ హెల్త్. సో ఈ ప్రోగ్రామ్ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.